సూర్యాపేట జిల్లాలో వరదలపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన పంట ఆస్తి నష్టంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు. సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసిందని సీఎం అన్నారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పారు. పంట ఆస్తి నష్టంపైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు వస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురవడం, దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తుల నష్టం, కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోటి ఈ రోజు నేను పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరిగింది. దాదాపుగా 21 చెరువులు తెగడము, 15 గ్రామాలలో 480 మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము, 20,000 ఎకరాలలో పంట నష్టం జరగడము, అదేవిధంగా పశువులు ఏదో చనిపోవడము, ఇతర మేకలు ఇలాంటి చనిపోవడము, 7 పక్కా ఇళ్ళు కూలిపోవడము, హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బతినడము, ఇతర రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, పంట నష్టం జరగకుండా, విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన ఎంబడెంబడే వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాత్రి పగళ్ళు పనిచేసి చాలా కష్టపడ్డారు. మనస్ఫూర్తిగా మా మంత్రులను, ప్రజాప్రతినిధులను